నమస్తే. వెల్కమ్ టు అంకుశం ఛానల్. రేవంత్ రెడ్డి గారు ఇంకా తనను తాను ఒక ముఖ్యమంత్రిగా భావించుకుంటున్నట్లు లేదు. ఎందుకంటే అసలు ఇటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టుల మీద మాట్లాడుతూ అసలు ఎటువంటి సందర్భం కానీ ఎటువంటి అటాచ్మెంట్ లేనటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి రోజా గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడారు. రోజా గారి వండి పెట్టిన చేపల పులుసు తినడం వల్ల కదా నువ్వు అలసైపోయింది, వాళ్ళకి అలసైపోవడం వల్ల కదా కృష్ణా జలాలని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించుకుపోతున్నారు అని అసలు అసందర్భంగా అసంగతంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ చేపల పులుసు అనేటువంటి కథాకమేష్ ఏంటంటే ఈ తరం వారికి తెలియాల్సింది, చెన్నారెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్నపనేని రాజకుమార్ గారు చీఫ్ విప్గా ఉండేవారు. ఆ సందర్భంలో తను చేపల పులుసు వండి తనకి తీసుకెళ్ళటమో ఏదో జరిగింది, పంపించటమో. ఆ సందర్భంలో చేపల పులుసు బాగుందని చెప్పి అన్నారట. ఆ విషయాన్ని ఎంతో ఆనందంగా సంబరంగా ఆమె మీడియాకి చెప్పడము, ఆ రోజు ఉన్నటువంటి కేవలం ప్రింట్ మీడియానే కాబట్టి దాంట్లో ప్రముఖంగా రావటము, ఆ రోజు నుంచి ఈ చేపల పులుసు అనేది వంట అనేది చాలా చులకన అయిపోయింది మన ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో. ఈ కాంటెస్ట్లో అసలు ఎటువంటి సందర్భం లేనటువంటి రోజమ్మని తీసుకొచ్చి, రోజా గారు బహుశా సినిమా యాక్టర్ అవటము, టీడీపీలో ఉండటము, టీడీపీలో అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు ఏమన్నా ఆమె గొప్ప నాయకురాలుగాను వీళ్ళు పొగడతాము. తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడైనా ఏ విషయానికైనా కానీ చాలా చక్కగా స్పందిస్తారు. అటువంటి విషయంలో కూడా ఆమె కేవలం సినిమా యాక్టర్ అయినటువంటి ఒకే ఒక్క పాపానికి ఆమె గురించి చాలా చీప్గా, చాలా అసహ్యంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పార్టీకి చెందినటువంటి బండ్ల గణేష్ అసలు ఎటువంటి సందర్భం లేకుండా రోజమ్మని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అయితే, అసలు ఎటువంటి అవసరం లేనటువంటి బండ్ల గణేష్ ఆమె ఏమన్నది యాక్సిడెంటల్ సీఎం అన్నది అనవసరంగా తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతోమందిని కాదని ముఖ్యమంత్రిని చేయడం వల్ల యాక్సిడెంటల్ సీఎం అన్నది అందులో అగౌరవం ఏం లేదు కదా. కానీ కేవలం సినిమా యాక్టర్ అనేటువంటి ఒకే ఒక్క కారణాల ఆ పాపాన ఆ బండ్ల గణేష్ అనేటువంటి మనిషికి డైమండ్ పాప అంటూ, డైమండ్ రాణి అంటూ, ఇంకొక రకంగా మాట్లాడుతూ, చేపల పులుసు అని ఇట్లాంటి నీచంగా మాట్లాడుతూ ఒక మహిళను కించపరచటం, అంటే ఆమె సినిమా యాక్టర్ అవటం ఆమె చేసిన తప్పు అయి ఉండొచ్చు. కానీ విచ్చలవిడిగా ఆడ మగ సంబంధాలు అనేటువంటి ఎంత విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కానివ్వండి, లేదా అమెరికన్ కల్చర్లో ఉన్నటువంటి ఆ బ్యాక్డ్రాప్లో కూడాను ఎక్కడ పబ్లిక్గా కానీ, లేదా ఏదైనా మీడియా ముందర కానీ, లేదా సినిమాలలో కానీ ఎక్కడా కూడాను స్త్రీల గురించి ఇట్లా నీచమైనటువంటి కామెంట్లు కానివ్వండి, నీచంగా తీయటం కానీ జరగదు. కానీ ఈ దరిద్రం ఏంటో కానీ మన తెలుగునాట మాత్రమే స్త్రీలని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలు ఎవరు ఏం మాట్లాడినా కానీ చాలా చండాలంగా స్పందించేటటువంటి గుణం, అలవాటు అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా రోజా అంటే కనుక అసలు ఒంటికాలిపైన లేస్తూ ఉంటారు సినిమా యాక్టర్ అవటం వల్ల. దీనివల్ల నష్టపోతుంది ఎవరై అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీలో మిగిలిన మహిళామణులు కానివ్వండి, లేదా మిగిలిన వాళ్ళు కానివ్వండి, మర్యాదగా అంటే ఈ సినిమా వృత్తిలో నుంచి రాకపోవటం వల్ల సెన్సిటివ్గా ఉన్నటువంటి మహిళలు, రాజకీయ నాయకులైనటువంటి మహిళలు స్పందించాలంటే భయపడిపోయేలాగా ఇది పార్టీకిను ప్రజలకిను అన్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజాని ప్రొటెక్ట్ చేసేటువంటి విధానం ఇదేనా? రోజాని మొట్టమొదటిసారిగా నీచంగా మాట్లాడింది ఆ నిండు అసెంబ్లీలో అతను బోండా ఉమా. మా పార్టీ పరంగా ఎట్లాంటి ప్రొటెక్షన్ లేదు. అలాగే ఆమెని చాలా అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా పార్టీ నుంచి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఆమె ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది కోర్టుల ద్వారా. ఎన్నోసార్లు నీటి పెట్టుకుంది ఆమె అసెంబ్లీ నుంచి బహిష్కరించినటువంటి సందర్భంలో. ఆ తర్వాత బండారు అతను నీచంగా మాట్లాడుకొచ్చాడు. అతను నీచంగా మాట్లాడుకొచ్చాడు. అంటే ఎవరికి ఈరోజు బండ్ల గణేష్, రేపు ఇంకొకరు ఇంత చండాలంగా రోజమ్మ పట్ల ఎవడు పడితే వాడు ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు
ప్రొటెక్ట్ చేయకపోవటం అనేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా, కార్యకర్తగా నాకు చాలా అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు వీళ్ళకే ప్రొటెక్ట్ చేయకపోతే ఇక అసలు మహిళలకి గౌరవం ఎక్కడ దొరుకుతుంది? లేదా రాజకీయాల్లో ఉంటే మహిళలు ఏ విషయాన్ని మాట్లాడడానికి భయపడరా? అది పార్టీకిను సమాజానికి నష్టం కాదా? అంటే తెలుగుదేశం పార్టీ వారి యొక్క దురుసుతనాన్ని మీరు ఈ కంట్రోల్ చేయలేకపోతే అల్టిమేట్గా పార్టీకి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తున్నటువంటి వారి పట్ల మీరు కఠిన వైఖరి అవలంబించాలనేది నా యొక్క విన్నపం.